ఎలక్షన్స్ ముందు ఒక సంచలనాత్మకంగా నిలిచిందో, దాని తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ మన ఎన్డీఏ కూటమి రాగానే కూటమి ప్రభుత్వం ఇమీడియట్ గా మనము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అసలు ఏంటి అని చెప్పి ఆ కేసు పూర్వాపరాలు చూసి దాని ప్రకారం ఇప్పుడు బ్యాలెన్స్డ్ ఇన్వెస్టిగేషన్ అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగబద్ధంగా ఇష్టం వచ్చినట్టుగా అంటే కంప్లైంట్ ఇచ్చింది అవతల పార్టీ వాళ్ళ మన పార్టీ వాళ్ళ అని అనుకోకుండా ఎవరు రెండు వైపులా కంప్లైంట్స్ వెళ్ళినప్పుడు అందరూ నిజాలు ఏంటి నిగ్గుదేయించాలి. సో క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలన్న ఒక పద్ధతిలో క్లియర్ గా ఈ కేసును మనం సిఐడికి ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం రాగానే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కుక్కల విద్యాసాగర్ అనే ఆ వ్యక్తి ఎవరైతే వైసీపీ లీడర్ ఉన్నారో ఆయన ఏదైతే ఇనిషియల్ గా ఇప్పుడు మీరు చదివి వినిపించిన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కూడా మీరు చదివి వినిపించారు. అందులో ఏముంది క్లియర్ గా మాకు 2009 నుంచి పరిచయం ఉంది. పరిచయమైన రోజే వి హ్యాడ్ సమ్ ఇంటిమేట్ రిలేషన్షిప్. దాని తర్వాత ఇంకా ఆవిడ అదే రోజు ఫోటోలు తీసుకుంది. దాని తర్వాత అవి చూపించి బెదిరించింది. అదైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని ఇలా రకరకాలుగా అంతా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఒక విధంగా 2009 నుంచి కొన్ని ఏళ్ళ వరకు 2013 ఇప్పటి వరకు బాగానే వాళ్ళ రిలేషన్ నడిచింది అన్నట్టుగా ఏదో ఉంది అక్కడ. అంటే చదువుతుండే సారాంశం అది తెలుస్తుంది కొద్దిగా. దాని తర్వాత అంటే అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాడు. దాని తర్వాత ఇంకా ఆగలేదు, ఇంకా అప్పుడు 10 లక్షలు ఇప్పుడు 20 లక్షలు కావాలని ఆమె ఏదో బెదిరిస్తుంది, లేకపోతే ఈ ఫోటోస్ అని బయట పెడుతుంది అని చెప్పి ఎక్స్ట్రాట్ చేస్తుందని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ఇవాళ రోజు సిఐడి వారు క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి నిష్పక్షపాతంగా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి దాని పూర్వఫలాలని చూసి లాస్ట్ కి ఈయన ఇనిషియల్ గా ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చాడు కంప్లైంట్ లో అక్యూజ్డ్ నెంబర్ 1 జయత్వాని ఆవిడ, నెక్స్ట్ అక్యూజ్డ్ నెంబర్ 2 ఆవిడ మదరు, వాళ్ళ ఫాదరు, ఇంకా అతను ఆమె తమ్ముడు, వీళ్ళందరి పేర్లు కుటుంబ సభ్యుల పేర్లను ఇచ్చాడు. కానీ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా మనకేం తెలిసింది అంటే ఇన్వెస్టిగేషన్ లో మనకి దొరికిన ఆధారాలు బట్టి ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో కాల్ రికార్డ్ డేటా గానీ లేకపోతే ఇతరత్ర ఎవిడెన్సెస్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కానీ ఫోన్ డేటా గానీ అన్ని ఫోటోస్ గానీ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ అన్ని కలుపుకొని అన్ని చూసి సమగ్రంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ ఏం తెలియదంటే ఈ సాక్ష్యాధారాలతో జత్వాని రోల్ ఉంది. ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే జత్వాని ఇక్కడ ఉన్నారు మోడల్ కమ్ డాక్టర్, ఆవిడ రోల్ ఉంది. ఆవిడకి రోల్ ఎలా ఉందంటే ఈ కాల్ రికార్డ్ డేటాలు ఆమె మాట్లాడిన మాటలు కానీ ఏదైనా కానీ దానిలో ఆ రోల్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే అతన్ని బ్లాక్ మెయిల్ చేసిందో డబ్బులు అడిగిందో మొత్తంగా తెలుస్తుంది. అది ఉందన్నట్టుగానే ఎస్టాబ్లిష్ అయింది. అట్ ద సేమ్ టైం డబ్బులు అకౌంట్ లో పడ్డాయా అంటే ఎస్ పడ్డాయి అండ్ ఆవిడే అది ఆపరేట్ చేసింది తీసుకుంది అన్నట్టుగానే పెట్టారు చార్జ్ షీట్ లో. అండ్ ముఖ్యంగా వీళ్ళు రాసిన కంప్లైంట్ లో 100 సెక్షన్లు పెడతాం జరిగింది. చాలా ఇక 420 అని 384 385 అన్ని A to Z చాలా పెట్టారు. కానీ ఇన్వెస్టిగేషన్ లో మనకి తెలిసింది ఏంటి ఉన్న ఎవిడెన్స్లు దొరికిన ఆధారాలు దాన్ని బట్టే నెక్స్ట్ ఆ ఉన్న సెక్షన్స్ ని కంటిన్యూ యాడ్ చేయాలా లేకపోతే డిలీట్ చేయాలా అన్నది పోలీసు వారు నిర్ణయిస్తారు. దాని ప్రకారంగా ఎక్స్టార్షన్ ఒకటి మాత్రం ఎస్టాబ్లిష్ అయింది. ఈమె డబ్బులు బెదిరించి తీసుకుంది అన్నట్టుగా కాల్ రికార్డ్ డేటా ప్రకారం కానీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రకారం. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రాజు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ఏం లేదు ఇక్కడ. చార్జ్ షీట్ క్లియర్ గా తెలుస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ఏం లేదు ఇక్కడ. వాళ్ళకి అందుకని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని డిశ్చార్జ్ చేశారు, ఈ కంప్లైంట్ నుంచి తీసేశారు. ఫైనల్ చార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు ఓన్లీ ఈవెన్ ఒక్కనే పెట్టి మిగతా అక్యూజ్డ్ అందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులు